శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్లైన్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో వెనుక చక్రం ఊడిపోవడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ రెడ్డి తెలుసుకున్నాం. రమేష్, చెప్పండి, విమాన ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అలాగే ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది? ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఖతార్ ఎయిర్లైన్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వెనుక చక్రం మొత్తం ఊడిపోవడంతో విమానం పైలట్ చాకచక్యంగా ఆ విమానాన్ని ల్యాండింగ్ చేయడం జరిగింది. ఈ విమానంలో మొత్తం 180 మంది అంటే సిబ్బందితో సహా మొత్తం 180 మంది ప్రయాణికులు దాంట్లో ప్రయాణిస్తున్నారు. ఒకవేళ ముందు చక్రానికి ప్రమాదం సంభవించుంటే భారీ ప్రమాదం ఉండేది. అయితే వెనుక చక్రం కావడంతో పైలట్ అత్యంత చాకచక్యంగా కొద్ది క్షణాల తేడాతోటి ఆ విమానాన్ని ల్యాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విమానానికి రిపేర్ చేసిన తర్వాత కొద్దిసేపు క్రితం విమానం టేకఫ్ అయి ముంబైకి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అది ప్రమాదం తప్పడంతో అటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.